ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమంగా చేజిక్కించుకున్న తీరు విస్తుగొల్పుతోంది. దీనికి రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చీమకుర్తి సర్వే నెంబర్ 945లో 5 ఎకరాల భూమికి గుడిపూడి కిషోర్ అనే వ్యక్తి పేరు మీద పట్టా ఇచ్చి ఆన్లైన్ చేశారు. దీంతో ఇలాంటి ఆక్రమణలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ రంగారావు అందిస్తారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చీమకుర్తి గ్రామ సర్వే నంబర్ 945కి సంబంధించిన ప్రభుత్వ భూమి మనం చూస్తున్నాం. ఇక్కడ చీమకుర్తి మండలంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. దీనికి రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ 945 సర్వే నంబర్లో 5 ఎకరాలకి ఒకే వ్యక్తికి డీకే పట్టా మంజూరు చేసి 3 సార్లుగా అతని పేరు మీద వెబ్ ల్యాండ్ లో ఎక్కించడం జరిగింది. ఇది ఎంత అక్రమం అంటే భూమి లేని నిరుపేదలకి లేదా ఇతర సామాజిక అవసరాలకు వాడాల్సిన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అవినీతికి పాల్పడి గుడిపూడి కిషోర్ అనే వ్యక్తి పేరుతోటి 3 సార్లుగా 5 ఎకరాలకి ఆన్లైన్ లో వెబ్ ల్యాండ్ లో పేరు చేర్చడం జరిగింది. ఈ సదరు గుడిపూడి కిషోర్ అనే వ్యక్తి చీమకుర్తి గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాకుండా తన సుదూర ప్రాంతమైన గుడిపూడి వారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. గుడిపూడి కిషోర్ అనే వ్యక్తికి అతని కుటుంబానికి 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమి ఉన్న అతనికి ఎక్కడో ఉన్న గ్రామస్తుని తీసుకొచ్చి చీమకుర్తి ఈ గ్రానైట్ ని దోచుకోవటానికి రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఒకే ఎంఆర్ఓ 3 దఫాలుగా ఒకే వ్యక్తికి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అందించడం అంటే ఇది ఎంత అక్రమమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమాలకి వంత పాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అక్రమమైన ఇప్పుడు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు దీనికి వంత పాడుతూ ఈ అక్రమాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ అక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు వంతపడుతున్నారని ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా ఆరోపిస్తూ ఉన్నారు. 20 నెంబర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఏపీ మిడ్ వెస్ట్ గ్రానైట్ ఆక్రమించి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినా కానీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆన్లైన్లో వెబ్లాండ్లో అక్రమాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి భారీ మొత్తాలతో సుమారు 3 కోట్ల రూపాయలతోటి ఈ ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారని ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇటువంటి అక్రమాలను ప్రోత్సహిస్తూ ఉన్న రెవెన్యూ అధికారులను ప్రత్యేకించి ఒక ప్రత్యేక ఎంక్వైరీ చేసి వీటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 100 ఎకరాల ప్రభుత్వ భూములు చీమకుర్తి మండలంలో దురాక్రమణకు గురయ్యాయి. వీటన్నిటిపై సిట్టు విచారణ వేసి ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శివరామ్ తోటి ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్ రంగారావు.